అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు పవన్ కుమార్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారితో మాట్లాడే ముందు మీకు వ్యక్తిగతంగా ఎలాంటి సమస్యలు ఉన్నా మీ జాతకాన్ని గురించి తెలియజేసుకోవాలనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ అవుతే గురుగారు మీకు మొత్తం జాతకం గురించి తెలియజేస్తారు. అలాగే కుటుంబ సభ్యంగా ఎలాంటి హోమాలు నిర్మించాలనుకున్నా గురుగారిని సంప్రదించవచ్చు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఉగాది పర్వదినం విశిష్టత అసలు ఏంటంటారు? ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే ఉగాది విశిష్టత గొప్పదనం ఒక్కసారి. శ్రీ శివాయ గురవే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఉగాది అనగానే మన తెలుగువారి మొట్టమొదటి పండగ. ఉగాది అనగానే ఒక కొత్త వెలుగులు అన్నీ మొట్టమొదటి సంఖ్యతో మొదలయ్యేదానికి ఉగాది అని పేరు. అసలు సహజంగా దీనికి యుగాది అని పేరట. యుగాది యుగాది అనే పేరు ఎందుకు వచ్చింది అంటే బ్రహ్మగారు సృష్టి చేయడం ప్రారంభించింది కూడా చైత్రశుద్ధ పాడ్యమి రోజే అని చెప్తున్నారు. అంటే బ్రహ్మగారు అసలు మానవుల్ని సృష్టించాలి అని ఆయనకి పని అప్పచెప్పిన తర్వాత ఆయన మొట్టమొదట పని మొదలుపెట్టిన ఫస్ట్ డే వర్కింగ్ అంటాం కదా మనం, అది ఎప్పుడు అంటే చైత్రశుద్ధ పాడ్యమి అని చెప్తారు. అందుకని ఆ రోజున అంత గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటారు. దాంతోపాటుగా మనుష్యుడి యొక్క జీవన విధానం మొదలైంది కూడా చైత్రశుద్ధ ఉగాది రోజు. అందుకని పుట్టంగానే మనకి అన్నప్రాశంలో రుచులు చూపించినట్టే మనకి 6 రుచులతో కూడినటువంటి ఉగాది పచ్చడిని మనకు అందజేస్తారు. అలాగే ఆ రోజు మనం చేయవలసిన మొట్టమొదటి పని ఏమిటి అంటే ఆ రోజైనా సూర్యోదయానికంటే ముందర నిద్రలేవడం. రోజు సంగతి ఎట్లా ఉన్నా ఉగాది రోజైనా సరే మనం నియమం పెట్టుకొని ఇవాళ నేను సూర్యుడు రాకుండా స్నానం చేస్తాను అని అనుకుంటే అది ఈ సంవత్సరానికి సంబంధించి మీ మొట్టమొదటి సక్సెస్ అన్నమాట. ఎందుకంటే సూర్యోదయాన్ని చూసి స్నానం చేశాడు అంటే వాడికి సక్సెస్ అనేటటువంటి దాంట్లో చాలా వరకు తగ్గిపోయిందని అర్థం, శాతం. ఎందుకనంటే ఎవరు సూర్యోదయానికంటే తర్వాత నిద్రలేస్తారంటే రోగిష్టివాడు, అలాగే రాత్రిపూట వర్క్ చేసేటటువంటి వాడు, బాగా శతవృద్ధుడు, చలికాలంలో కొద్దిగా లేటుగా, వాళ్ళు కూడా లేటుగా లేచేవారు కాదండి, లేవడం పెందలాడే లేచేవారు, స్నానం మాత్రం కొద్దిగా ఎండొచ్చాక చేసేవారు. ఇవాళ మనం లేవడమే 9:30-10 అవుతుంది ఉదయం పూట. వాడిలో మీరు గమనిస్తే చైతన్యం దెబ్బతింటుంది. వాడికి చైతన్యం ఏముండదు, వాడు జడం. వాడిని మీరు 4 సార్లు పిలవాలి, పేరు పెట్టి 3 సార్లు పిలిస్తే 4వ సారి పలుకుతాడు వాడు. అంటే వాడిలో జడ ఉండిపోతుంది, వాడికి యాక్టివ్నెస్ అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే సూర్యుడు వచ్చాక ఇంకా పడుకొని ఉన్నారో అప్పుడు మీలో చైతన్యం, బుర్ర పని చేయాల్సినంత ఫాస్ట్గా పనిచేయడం తగ్గిపోతుంది. ఎప్పుడైతే మీరు సూర్యోదయం కంటే ముందరే నిద్ర లేచారో మీకంటే ప్రతి పనిలోనూ మీ బుర్ర ముందుగా యాక్టివ్ అయిపోతుంది. మీరు ఈ తేడాని బాగా గమనించుకోవచ్చు. ఇది నేను చెప్పడం కాదు, మీరు అనుభవంలో తెలుసుకోవచ్చు. మీరు పెద్దవాళ్ళని చూస్తే మీకు అర్థమవుతుంది. ఇదివరకటి వాళ్ళు ఎందుకు ఇట్లా ఇంత పని వాళ్ళు ఎట్లా చేయగలిగారు అనే ప్రశ్న మీకు కలిగినప్పుడు ఈ సమాధానం మీకు సరిపోతుంది. ఇదివరకు అసలు 6 దాటాక పడుకుంటే చాలా పెద్ద నేరం, 6 తర్వాత ఇంకా పడుకుంటావా అని అంటూ ఉంటారు. మనకి వాళ్ళు 6 తర్వాత పడుకోకపోతే ఏదో పెద్ద తప్పు చేసినట్టుగా, 6ంటికే లేస్తావా నువ్వు అనడం, 6ంటికి లేస్తే ఏదో తప్పు చేసిన వాడి కింద మనం చూడడం వాడు. కానీ చైతన్యం మనం గమనించుకుంటే ముందు లేచిన వాడేంటి, వెనక లేచిన వాడేంటి, వాడి యాక్టివ్నెస్ ఏంటి, వీడి యాక్టివ్నెస్ ఏంటి చూసుకుంటే మనకు తేడా అర్థమైపోతుంది. అందుకని మీరు ఉగాది రోజున మొట్టమొదట చేయాల్సిన పని ఏమిటి అంటే సూర్యోదయానికంటే ముందర నిద్రలేవడం. తర్వాత అభ్యంగనం అంటారు, తప్పకుండా ఒంటికి నూనె రాసుకోవాలి. నూనె రాసుకుంటే అలక్ష్మి వెళ్ళిపోతుంది. నువ్వుల నూనె ఎప్పుడైతే ఒంటికి రాసుకుంటామో మనలో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది. ఫస్ట్ దానికే మనం అలక్ష్మీదేవి అంటాం, జ్యేష్ఠాదేవి అంటాం, రకరకాల పేర్లు పెడతాం. మొత్తానికి ఆ నెగిటివిటీ మొత్తం పోయి చక్కగా తలస్నానం చేస్తే నూతన వస్త్రాలు ధరించాలి అని చెప్పారు. 3వ పని ఒంటికి నూనె రాసుకొని తలస్నానం చేయడం 2వ పని. 3వ పని ఏంటి? కొత్త వస్త్రాలు ధరించడం. చాలామంది తప్పు ఏం చేస్తూ ఉంటారంటే కొత్త వస్త్రాలు ఇప్పుడేం ధరిస్తాం, సాయంత్రం టెంపుల్కి వెళ్దాం, సాయంత్రం టెంపుల్కి వెళ్ళేటప్పుడు కొత్త బట్టలు వేసుకుందాం, ఇప్పుడు మళ్ళీ పాత మంగళాలే వేసుకుందాంలే, ఏముంది అక్కడ పెద్ద విషయం, మన ఇంట్లో మనమేగా అంటే ఇది ఎట్లా కల్చర్ ఎట్లా అయిపోయిందంటే మన కోసం మనం బట్టలు వేసుకోవడం కూడా మానేసాం. మనం ఎంతసేపటికి ఎదుటి వాళ్ళకి చూపిస్తున్నాం. మనం
నేను ఈ చీర కట్టుకున్నానని గుడికి వెళ్ళిన వాళ్ళందరూ కొంచెం అట్లా చూస్తే అమ్మయ్య ఇప్పుడు నాకు ఆనందం, నేను కొనుక్కున్నప్పుడు నాకు ఆనందం కలగల, నేను వేసుకున్న బట్టలు ఎదుటివాడు చూసి పొగిడినప్పుడు నాకు ఆనందం కలుగుతుంది. అంత స్థితికి వచ్చేసాం మనం. కానీ మన కోసం మనం వేసుకోవాలి. అందుకని లక్ష్మీదేవిని ఆహ్వానం చేయాలట, ఆయుష్ వృద్ధి కలగాలట. అందుకని కొత్త బట్ట కట్టమంటాడు. కొత్త బట్ట ఎప్పుడు కట్టుకున్నా కొంచెం ఇట్లా పసుపు పెట్టుకొని కొత్త బట్ట కట్టుకుంటాం. కట్టుకుంటే అప్పుడు మనకి ఆయుష్ పెరుగుతుంది, మనలో తేజస్సు పెరుగుతుంది. దానికోసం కొత్త బట్ట కట్టమంటాడు. అందుకని పొద్దున పూటే కట్టుకోవాలి. అంటే నేను చాలామందిని చూసా కాబట్టి చెప్తున్నా. చాలామంది ఏం చేస్తారంటే ఈ పూట ఇంట్లోనే ఉంటాం కదా, సాయంత్రం టెంపుల్కి వెళ్తాం, లేదా ఏదైనా పంచాంగ శ్రవణం జరిగితే అక్కడికి వెళ్తాం కదా, అప్పుడు మనం బట్టలు వేసుకున్నాలి, ఇప్పుడు మా నార్మల్ వేసుకుందాం అనుకుంటారు. కానీ కొత్త బట్టలు ధరించాలని చెప్తోంది ఉగాది విశిష్టత. మనకి కొత్త బట్టలు చక్కగా ధరించి మీ ఇష్ట దైవాన్ని ముందరగా పూజించండి. మీ పూజా మందిరం దగ్గరికి వెళ్ళండి. ముందు రోజే శుభ్రం చేసి పెట్టుకోండి చక్కగా. ఆ పూజా మందిరంలో ఉన్న దేవతలకి చక్కగా పూలు అలంకారం చేసి ధూపం దీపం, మొట్టమొదటి నైవేద్యం ఆ షడ్రసోపేతమైనటువంటి ఆ నైవేద్యం ముందర పెట్టాలట. ఆ నింబ కుసుమ కందళ భక్షణం అని చెప్తారు వాళ్ళు. ఆ ఆయుర్వృద్ధికరం తస్మాత్ నింబ కందళ భక్షణం అంటే వేప పువ్వుతో చేసినటువంటి ఆ పచ్చడి ఏదైతే ఉందో ఆ వేప పచ్చడిని మొట్టమొదటి దేవుడికి నైవేద్యం పెట్టి ఆ వేప పచ్చడిని మనం 6 రకాల పులుపు, తీపి, ఉప్పు, వగరు, కారం, అలాగే ఇవన్నీ కలిపినటువంటి 6 రకాలైనటువంటి షడ్రసోపేతమైనటువంటి ఆ పచ్చడిని ప్రసాదాన్ని మొట్టమొదటి తీసుకోవాలి. తీసుకొని ఆ తర్వాత పెద్దలకి అందరికీ నమస్కారం చేయాలి. తల్లిదండ్రులు, ఇంకా మనకంటే పెద్దవాళ్ళు ఎవరున్నారు, చిన్నవాళ్ళు అయితే అక్కయ్యకి నమస్కారం చేయడం, అలా అందరికీ నమస్కారాలు చేసి ఈ కార్యక్రమాన్ని ముగించుకోవాలి పగలపూట. తర్వాత వంటలు భోజనాలు అవి కొనసాగించాలి. ఉగాది రోజు చేయవలసిన మొట్టమొదటి కార్యక్రమాల్లో పంచాంగ శ్రవణం ఒకటి. పంచాంగము అంటే 5 అంగములతో కూడినటువంటి తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ అనే 5 అంశాలు ప్రతిరోజు మనకి మారిపోతూ ఉంటాయి. తిథి మారిపోతుంది, వారం మారిపోతుంది, నక్షత్రం మారిపోతుంది, యోగం మారిపోతుంది, కరణం మారిపోతుంది. ఇవన్నీ 5 రోజు మారతాయి కాబట్టి పంచాంగం అనేది మనకి రోజు అవసరం అని చెప్పారు. మరి అటువంటి సంవత్సర కాలాన్ని తెలియజేసే అటువంటి జ్యోతిష్కులు మన దగ్గర ఉన్నందుకు మనం అందరం గర్వపడి చక్కగా అటువంటి పంచాంగాన్ని చక్కగా పూజించుకొని, ఏమీ లేకపోయినా సరే మన ఇంట్లో ఆ పంచాంగం అనే పుస్తకాన్ని తెచ్చిపెట్టుకొని, పంచాంగానికి కుల మత వర్ణ భేదాలు ఏమీ లేవు, అందరిళ్లలో పంచాంగం ఉంటే చాలా మంచిదని చెప్తున్నారు. పంచాంగం మీరు చూడండి చూడకపోండి, పంచాంగం అనేది కూడా ఒక దేవతా గ్రంథం, అది ఇంట్లో ఉండాలి. పూజా మందిరంలో పంచాంగానికి కూడా 2 పూలు పెట్టి దండం పెట్టుకోవాలి. పెట్టుకుంటే మన జీవితాలు బాగుంటాయి అని చెప్తున్నారు. ఎందుకంటే తిథైశ్చ శ్రియమాప్నోతి అన్నాడు. తిథి కనుక తెలుసుకుంటే డబ్బు సంపద కలుగుతుంది. వారాదు ఆయుష్యవర్ధనం, వారం వల్ల ఆయుష్ పెరుగుతుంది. నక్షత్రై శమయతే పాపం, నక్షత్రం తెలుసుకుంటే పాపం పోతుంది. యోగాతు రోగ నివారణం, యోగం వల్ల రోగ నివారణం కలుగుతుంది. కరణాతు కార్యసిద్ధించ, కరణం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. పంచాంగం ఇది లక్షణం అని చెప్పాడు. ఈ పంచాంగం ఎవరింట్లో ఉన్నదో వాళ్ళకి ఆ పంచాంగ దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. అందులోనే మనకి రాశులు ఉంటాయి, అందులోనే మనకి రాశి ఫలాలు ఉంటాయి, అందులోనే మనకి సమస్త దేవతలు ఉంటారు. పంచాంగం ఉంటే మనకి గంగా స్నానం చేసిన ఫలితం వస్తుంది. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషావహం గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధికరం సదాశుభకరం సంతాన సంపత్ప్రదం పంచాంగ మాకర్ణ్యతాం అని చెప్తున్నారు. పంచాంగం గనక విన్నట్లయితే, పంచాంగాన్ని ముట్టుకున్నట్లయితే, పంచాంగం అనేటటువంటిది మన ఇంట్లో ఉన్నట్టయితే మనకి భగవద్గీత ఎంత ముఖ్యమైనటువంటిదో పంచాంగం అంత ముఖ్యమైనది. కాబట్టి చక్కగా ఆ గంగా స్నానం చేసిన ఫలితం, రోజు మీ పని పూర్తి అయిపోయిన తర్వాత ఒక్కసారి అట్లా పంచాంగాన్ని తాకి దండం పెట్టుకున్నా ఆ రోజు అన్నీ మనకు కలుగుతాయని అర్థం. అది పంచ అంగములతో కూడినటువంటిది. కాబట్టి చక్కగా పంచాంగం కూడా ఇంట్లో పెట్టుకొని ఆ పంచాంగ దేవతలకు కూడా పూజ చేసుకొని చక్కగా ఎవరైనా పంచాంగ శ్రవణం చెప్తున్నప్పుడు మనం కూడా మన ఛానల్లో మనం తెలియజేస్తాం. ఆ పంచాంగ శ్రవణాన్ని కనుక మీరు విన్నట్లయితే
మరొక వీడియోలో మనం తెలియజేద్దాం. అటువంటి పంచాంగ శ్రవణం, రాశి ఫలం చక్కగా తెలుసుకుంటే మీరు ఉగాదిని సుసంపన్నం చేసినట్టు. ఈ కొత్తగా వస్తున్నటువంటి ఈ పరాభవనామ సంవత్సరం మనకి వినడానికి ఆ పేరు కొద్దిగా పరాభవంగా ఉన్నప్పటికీ కూడా అందరికీ విజయాలే సిద్ధించి సమస్త శుభాలు అందరిళ్లలో ఉండాలి. ప్రేక్షకులందరికీ మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ గురుగారు మొత్తం మీద ఉగాది విశిష్టత తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభమస్తు.